విక్కీ వాళ్ళ నాన్నమ్మ విక్కీ వాళ్ళ ఇంటికి వచ్చి, ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ ఉన్నారు కానీ మా విక్కీ మనవరాలు ఏది, అసలైన మనవడు ఏడి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి చూసి అమ్మమ్మ గారు వచ్చారా అని చెప్పి ఆతృతగా దిగుతూ ఉంటుంది. అది చూసి విక్కీ దిగుతూ పడబోతూ ఉంటుంది. అది చూసి విక్కీ చేయి పట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ విక్కీ, పద్మావతి చేయి నువ్వెప్పుడు పట్టుకో అలానే ఉండాలి అని అంటూ ఉంటాడు. తన వల్లే కదా మనం ఇంత హ్యాపీగా ఉన్నాము, అందరితో ఎంత సంతోషంగా ఉన్నాము, అందుకు నువ్వు పద్మావతి చేయి ఎప్పుడు విడవకు అనేది అంటూ ఉంటుంది. గట్టిగా పట్టుకో అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విక్కీ మాత్రం పద్మావతి కాసి సీరియస్గా చూస్తూ వాళ్ళ నాన్నమ్మ కోసం పద్మావతి చేయి పట్టుకొని ప్రేమగా నటిస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్నమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీ ఇద్దరు చూడముచ్చటైన జంట ఎంత అందంగా ఉన్నారో అని చెప్పి దిష్టి తీస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ.